ఏపీజేఎస్ అమరావతి చేపట్టిన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేయడానికి వివిధ శాఖాపరమైన సంఘాల నాయకులను రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను ఉద్యమానికి సంసిద్ధం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయబడింది. ఈ తీర్మానంలో భాగంగానే వివిధ శాఖాపరమైనటువంటి సంఘాలు వారి వారి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 25/6/2026 నుంచి 10/7/2026 లోపు పూర్తి చేయాలని రెండవ తీర్మానంగా ఏకగ్రీవంగా తీర్మానించబడింది. అలాగే మూడవ తీర్మానంగా రాష్ట్రంలోని అన్ని డివిజన్ స్థాయిలో డివిజన్ల సమావేశాలు నిర్వహించాలని 25/6/2026 నుంచి వచ్చే నెల అంటే 10/7/2026 లోపు రాష్ట్రంలో అన్ని డివిజన్ స్థాయి సమావేశాలు ఆయా జిల్లా చైర్మన్లు నిర్వహించి ఆ డివిజన్ సమావేశాలు పూర్తవగానే ఆయా డివిజన్ల ఆర్డీఓలను కలిసి వినతిపత్రం ఇవ్వాలని, గౌరవ ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రం ఇవ్వాలని, డిమాండ్స్ తో కూడినటువంటి బ్యానర్లని ప్రముఖమైనటువంటి కార్యాలయాల దగ్గర ప్రదర్శించాలని, పత్రికా సమావేశం నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అనేది. అలాగే మూడవ తీర్మానంగా 13 ఈ యొక్క ఏపీజేఎస్ అమరావతి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేయడానికి 13 జిల్లాల ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఆయా జిల్లాలకి ఏపీజేఎస్ అమరావతిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి శాఖాపరమైన సంఘాల రాష్ట్ర నాయకుల్ని 13 మందిని 13 జిల్లాలకి ఇన్ఛార్జిగా నియమిస్తూ ఏకగ్రీవంగా మీ చప్పట్ల ద్వారా తీర్మానం చేయడం జరిగింది. మరొక 4వ తీర్మానంగా ఏపీజేఎస్ అమరావతి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేయడానికి ఉద్యోగులని అంటే ప్రత్యక్షంగా ఇందాక నాయకులు అయిపోయింది, ఉద్యోగులను కూడా సంసిద్ధం చేయడానికి ఉమ్మడి జిల్లాల వేదికగా ఉద్యమ సన్నద్ధం సభలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయబడింది. అందులో భాగంగా మొదటి ఉద్యమ సన్నద్ధం సభని శ్రీకాకుళంలో జూలై 12వ తేదీన చేయాలని ఏకగ్రీవంగా మీ సంస్థల తీర్మానం చేయబడింది. అలాగే రెండవ ఉద్యోగులు సన్నద్ధం చేయడంలో భాగంగా రెండవ ఉద్యమ సన్నద్ధం సభని జూలై 27వ తేదీన అనంతపురంలో నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది.